వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇటు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 4 కంటే ఎక్కువ మంది తిరగొద్దని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 48 గంటల పాటు వైన్ షాప్స్ను కూడా మూసేశారు. మరోవైపు ఓటు వేసేందుకు పట్నం వాసులు పల్లిబాటు పట్టారు. గ్రేటర్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా? ఓవరాల్గా పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రలోభాలకు మనం చెక్ పెట్టలేమా? అటు ఎన్నికల కమిషన్ ఏ విధంగా విధులు నిర్వర్తించాలి? ఓటర్ల బాధ్యత ఏంటి? వీటన్నిటికి సంబంధించి సమూలంగా మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు, ఎకనమిస్ట్గా ఉన్న పాపారావు గారు. అలాగే ప్రత్యేకంగా చర్చలో పాల్గొంటున్నారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నిఘా వేదిక ఎలక్షన్ వాచ్కు కన్వీనర్గా ఉన్న వివి రావు గారు. రైట్, పాపారావు గారు, మొత్తం నిన్నటితో ప్రచార ఘట్టం ముగిసింది. ప్రలోభాలు, ఎన్నికల కమిషన్ ఎన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లు పెట్టినా, ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా ఈ ప్రలోభాల పర్వం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే గతంలో కంటే ఒక ఓటుకి ఇచ్చే రేటు పదాన్ని మనం వాడకూడదు, కానీ అలాంటి వాతావరణం వచ్చింది కాబట్టి కొన్ని చోట్ల ఓటుకి ఇచ్చే రేటు కూడా ఇప్పుడు పెరిగింది. ఈ తరహా పరిస్థితి మనం రాత్రి నుంచి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆ వాతావరణం కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా వీటిపై మీ స్పందన ఏంటి? అంటే ఒకప్పుడు గతంలో ఎన్నికల్లో 80ల దాకా సుమారుగా ఎన్నికల్లో జనాలే రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, నోట్ల దండలు వేసేవాళ్ళు. పబ్లిక్ మీటింగుల్లో జనాలు నోట్ల దండలు రాజకీయ నాయకులకి వాళ్ళ ఎన్నికల ఖర్చు కోసం వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందో ఉండదో అనే దాని మీద అట్లా జనాలు రాజకీయ నాయకుల్ని వాళ్ళ అభిమానం కొద్దీ ఆదరించేవాళ్ళు. రాజకీయ నాయకులు కూడా అంతే చిత్తశుద్ధి, అంతే ఇదితో ఉండేది. అయితే ఏంటంటే సరే వాళ్ళ కాలం తిరిగి వస్తుందా అంటే రాకపోవచ్చు, ఇట్లాగే యథాతథంగా రాకపోవచ్చు. ఎందుకంటే అది ఫ్యూడల్ భూస్వామ్య యుగం అయినా దాని తాలూకు నైతిక విలువలు కొన్ని ఉన్నాయి ఆ రోజుల్లో. అవన్నీ పోయినాయి ఈరోజు. మీకు అప్పట్లోనే ప్రజానాయకుడు అనే సినిమా వచ్చినప్పుడు ఆ ప్రజానాయకుడు సినిమా సీతాదేవి గారిది, వాసిరెడ్డి సీతాదేవి గారి ప్రజానాయకుడి నవల ఆధారంగా వచ్చినటువంటి నాగభూషణం గారు నటించిన సినిమా. దానిలో రాజకీయ నాయకులు ఎంత ఖరాబ్ అయ్యారో ఆ రోజుల్లోనే కొంత వాతావరణం ఉంది, మారింది. తర్వాత ఈ రోజునైతే పూర్తిగా ఇక అసలు లాభ నష్టాల లెక్కలు తప్పితే ఇప్పుడు మీరు నేను ఇక్కడ స్టూడియోలో మాట్లాడుకుంటున్న మంచి చెడుల లెక్కలనే ఎక్కడా లేవు. అటు జనాల్లో లేవు, ఇటు రాజకీయ నాయకుల్లో లేవు, ఇటు సమాజం మొత్తంగా ఓవరాల్గా ఏంటంటే ఎవరైతే చురుకైన భాగస్వాములుగా ఈ సామాజిక రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళలో లాభ నష్టాల లెక్కలు అనేది లేనే లేవు. అది సారీ, మంచి చెడుల లెక్కలు అనేవి లేవు. లాభ నష్టాల లెక్కలు వేసుకొని చేస్తున్నారు. దానిలో కూడా ఈ కొత్త ట్రెండ్ ఏంటంటే, నేను ఏ పార్టీని పాయింట్అవుట్ చేయడానికి కాదు, కానీ నిన్న ఎక్కడో వచ్చిన వార్త ప్రకారం కులాల ప్రకారం కూడా గ్రెడేషన్లో ఇచ్చే డబ్బుల ఇది అనేది మారుస్తున్నారని. ఒక్కొక్క కులం వాళ్ళకి ఒక్కొక్క వీళ్ళకి ఒక్కొక్క రేట్ అనేది. అంటే ఇది చాలా, అంటే అదే కాకుండా ఈ మధ్యకాలంలో మనం ఎప్పటి నుంచో వింటున్నాం, మామూలుగా మధ్యతరగతి వాళ్ళు చాలా నీతులు వాళ్ళు ఇస్తారనేది మనం అనుకునే సందర్భంలో మధ్యతరగతి వాళ్ళు కూడా ఫ్లాట్ల దగ్గర, అపార్ట్మెంట్ల దగ్గర మాకు ఇంకా డబ్బులు రాలేదు, మాకు ఇవ్వలేదని చెప్పి మాట్లాడటం, మాకు ఇవ్వాలని అడగటం. దానికి ముసుగులు ఎలా వస్తాయంటే మా కాంప్లెక్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి, లేకపోతే మాకు ఇది కావాలి, లోపలికి చేసి పెట్టండి పని, ఇట్లా పనులు చేయించుకునే విధంగా రకరకాల రూపంలో డబ్బులు అనేది. ఎందుకంటే మీకు ఇక్కడే కాదు, మీకు ఇప్పుడు జరుగుతున్నాయి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే మీకు లాయర్లు, బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా డబ్బుల ప్రభావం ఉందనే వార్తలు గతంలో అనేక సందర్భాల్లో చాలా మంది నాకు మిత్రులు, నేను లా చదివాను కాబట్టి మిత్రులు చెప్పారు. అలాగే టీచర్స్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భాల్లో కూడా, అంటే మామూలు ఎమ్మెల్సీ ఎన్నికలు లాంటి వాటి ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున టీచర్లకి కూడా ప్రలోభాలు చూపిస్తున్నారనేది. అంటే ఇక ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇక దీనిలో వాళ్ళు వీళ్ళని లేదు, మంచి చెడని లేదు, పూర్తిగా ఏంటంటే అన్నిట్లో డబ్బుతోనే లెక్కలేసుకుంటున్నాం. డబ్బులు మాట్లాడుతున్నాయి. మీరు నేను మాట్లాడేది ఎంత మాట్లాడినా డబ్బుల వెయిట్ అనేది ఎక్కువ ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం. దీన్ని ఇంకా అన్ని రకాల డిజనరేషన్స్ వచ్చినాయి, తాగుడు, ఇక బిర్యానీల దగ్గర నుంచి డబ్బులు, ఇక మొత్తం. కాబట్టి ఏంటంటే దీనిలో మనం ఎన్ని నీతులు వల్లించినా పరిస్థితి ఏంటంటే ఎట్లయిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు కూడా ఎవరైతే డబ్బులు ఇవ్వకూడదు, డబ్బుల పాత్ర ఉండకూడదు అంటారు రాజకీయాల్లో, వాళ్ళు కూడా ముళ్ళుతోనే తీయాలన్నట్టు మేము డబ్బులు ఇవ్వంగానే మీరు ఎవరైనా ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మాకు వేయండి
తీసుకోవద్దని చెప్పే స్థితిలో ఎవరు లేరు ఇప్పుడు. Right. రాజకీయ పార్టీ ఏది నువ్వు డబ్బులు తీసుకోవద్దని చెప్పే స్థితిలో లేదు. ఎదుచోడిస్తే తీసుకో, నేను ఇవ్వకపోయినా నాకు నా మీద అభిమానం ఉంటే ఓటేయి, తీసుకో, ఇతరులు ఇచ్చే డబ్బులు తీసుకొని. కాబట్టి ఏంటంటే ఓవరాల్ నీతులు వల్లించే కాలం కూడా అయిపోయింది. నీతులు ప్రాక్టీస్ చేసేది కాదు, నీతులు అసలు ప్రాక్టీస్లో లేవు, నీతులు వల్లించడానికి కూడా కాలం చెల్లిపోయింది జనం దగ్గర అనేది పూర్తిగా కనపడుతున్నటువంటి Right. వాస్తవం ఈరోజు. రైట్. వివి రావు గారు, అంటే ఇప్పుడు ఈ ప్రలోభాల పర్వం అనేది ఒక ఎత్తు అయితే, పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో సదరు అభ్యర్థి ఖర్చు పెట్టుకోగలడా లేదా అనేది ఒక కీలకమైన క్రైటీరియాగా మారిపోయింది. ఈసారి ఎన్నికలు ఇంకా అది బిగ్ ట్రెండ్గా కనిపించింది. ఓకే, సోషల్ ఈక్వేషన్స్ పరంగా కొందరు అభ్యర్థులని ఎంపిక చేయటం, ఆయా నియోజకవర్గాల్లో సదరు సామాజిక వర్గం ప్రాబల్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయటం, ఇవన్నీ ఓకే. కానీ వాటితో పాటు ఇది ప్రధాన క్రైటీరియాగా మారిపోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేనటువంటి రాజకీయ పార్టీలు, ఈ పార్టీల యొక్క మూలాలే ఈ రోజు పేరుకు ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు, మాకు ఇంత రిజిస్ట్రేషన్ ఉంది, మా పార్టీకి ఇంత ఓట్ల రిజిస్ట్రేషన్ అంటే ఇంత కార్యకర్తల రిజిస్ట్రేషన్ ఉంది అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఈ రోజు మీరు క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే మొత్తం ప్రజానికాన్ని ఈ రోజు అడ్డా మీద కూలీల్లాగా మార్చేశారు ఈ ప్రచార పర్వంలో. మీరు చూసొచ్చు, నేను దాదాపు ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని ఒక 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఈ మొత్తం ప్రచార పర్వంలో ప్రజలందరినీ కూడా, అంటే ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు, ఎవరైతే నిజంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడే వాళ్ళు ఎవరు కూడా ఈ పార్టీల మీటింగ్ లో వెళ్ళడం కానీ లేదా మీరు చూస్తే ఖచ్చితంగా అడ్డా మీద కూలీలాగా మార్చిన పరిస్థితి. తన జేబులో 10 అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఒక 4-5 పార్టీల లేదా ఒక 3 పార్టీలు 4 పార్టీల కండువాలు జేబులో ఉంటాయి. అడ్డా మీదకి రాగానే ఇమ్మీడియట్ గా ఎవరు పిలుస్తారా అనేటువంటి ఈ రోజు దాదాపు 40 రోజుల నుంచి 30 నుంచి 40 రోజుల ముందు నుండి మనం చూస్తా ఉన్నాము. ఇమ్మీడియట్ గా అక్కడ అడ్డా అంటే ప్రతి దగ్గర ఎక్కడైతే గ్రామ స్థాయిలో గాని పట్టణ స్థాయిలో గాని అడ్డాలు ఉన్నాయో అడ్డాల దగ్గరికి వెళ్ళి లేదా ఒక ప్రధాన అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఎవరైతే మొబిలైజ్ చేయగలుగుతారో ఒక 100 మంది లేదా 150 మంది అలాంటి వాళ్ళందరికి కూడా కనెక్టివిటీ ఉంది. వాళ్ళు ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ పూటకి ఏ గంటకి ఏ పార్టీ పిలుస్తుందో తెలియని పరిస్థితులు. పొద్దున ఈ రోజు ఒక పార్టీకి వెళ్తే సాయంత్రం ఇంకో పార్టీలో వెళ్ళి పాల్గొని మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పేటువంటి విషయాల కన్నా వాళ్ళు ఈ రోజు ఒక కూలికి వెళ్ళే ఒక అడ్డా పని మనుషుల్లాగా అంటే ఒక పని వాళ్ళలాగా మారిపోయిన పరిస్థితి ఈ రోజు మనం స్పష్టంగా కనబడతాం. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏలినటువంటి ప్రభుత్వాలు కానీ లేదా గతంలో ఎంతో కాలం నుండి ఈ దేశాన్ని ఏలినటువంటి రాజకీయ పార్టీలు కానీ ఎవరికి కూడా తమ యొక్క మేనిఫెస్టోల మీద నమ్మకం లేదా? మరి ఉంటే నిజంగా ప్రజా ప్రయోజనం కోసం పోరాడేటువంటి వ్యక్తులను పక్కన పెట్టి ఎవరైతే ఈ కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో ఎవరైతే ఇబ్బడి ముబ్బడిగా ఓట్లను కొనగలుగుతారో, ఎవరైతే పూనకాల్లో ప్రజల్ని ముంచగలుగుతారో, ఎవరైతే వ్యక్తి పూజ ద్వారా తమ యొక్క పార్టీ అధ్యక్షులను ఆరాధించే స్థాయికి తీసుకెళ్లి ఓటర్ల ద్వారా ఓట్లు వేయించగలుగుతారో, ఇవన్నీ అవలక్షణాలు ఉన్నటువంటి ప్రజాస్వామిక వ్యతిరేక లక్షణాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ రోజు అలాంటి టికెట్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. అది మరి ఓన్లీ ఈ పరిస్థితి రాజకీయ నాయకులదేనా అంటే ఓటర్ల పరిస్థితి కూడా ఈ రోజు దారుణంగా మారినటువంటి పరిస్థితి మీరు చూసారు. ఈ రోజు దాదాపు అంటే ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రాగానే సగటు వ్యక్తి యొక్క ఆదాయము వర్సెస్ తన యొక్క పెడుతున్న ఖర్చుకు మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించేటువంటి విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. ఈ యొక్క వ్యత్యాసాన్ని మూలం చేసుకొని ఈ రోజు ప్రతిసారి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను పూర్తిగా ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా నిన్ననే చూసారు మీరు తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం పట్టణ ప్రాంతం అంతా కూడా ఒక దిక్కు ఓట్లు వేస్తే మొత్తం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లందరిగా వ్యతిరేకంగా వేసినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రజా ప్రయోజనం అనేది ఒక కామన్ కన్సెన్సస్ అనేది వచ్చే పరిస్థితి లేకుండా ఇవాళ ప్రభుత్వాలు ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనకు ఒక ఖచ్చితమైనటువంటి ఒక
ఒక సిస్టమ్ గానీ ఒక వ్యవస్థ గానీ ఏ ప్రాతిపదికన పార్టీలు పనిచేస్తున్నాయంటే ఒక నైతిక విలువలు గానీ ఎక్కడ కూడా మనకు కనబడవు. Okay. పూర్తిగా కనుమరుగైన పరిస్థితిలో ఇలా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. రైట్. ఈ పరిస్థితిలో మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ పార్టీ ఏ సిద్ధాంతాల మీద పనిచేస్తుంది. గత మేనిఫెస్టోలో వాళ్ళు ఏమి ఇచ్చారు, ఆ మేనిఫెస్టోకి ఈ రోజు ఎవరు లబ్ధిదారులు, నిజంగా లబ్ధి జరిగిందా, జరిగితే ఇంత వైరుధ్యమైనటువంటి ఓటింగ్ ఎందుకు ఉంటదంటే సమాధానం లేని పరిస్థితిలో ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉంది. ఈ పరిస్థితిలో మనం రేపు ఎల్లుండి రేపు పోతున్నాం ఎన్నికల్లో కూడా మీరు పట్టణ ప్రాంతాలకు వస్తే జస్ట్ 30% 30 to 40% మధ్యలోనే మీకు ఓటు ఉంటుంది. అదే గ్రామ స్థాయిలోకి వెళ్తే 80% ప్లస్ ఉంటుంది. అంటే ఇంత వైరుధ్యమైనటువంటి వ్యవహార శైలి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి శైలి చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎంత డివైడ్ అండ్ రూల్ గా ఈ ప్రభుత్వాలు అంటే ఈ పార్టీలు తమ మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ఈవెన్ ఓటర్ల పరిస్థితి కూడా ఆనాటి ఉద్యమాలు గాని ఆనాటి చైతన్యం గాని ప్రజల్లో నింపేటువంటి పరిస్థితి లేని పరిస్థితిలో ఇవాళ సోషల్ మీడియాలు గాని ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఒక కామన్ మ్యాన్ కన్సెన్సస్ తీసుకురాకుండా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ సోషల్ మీడియాను వాడి మొత్తము తన యొక్క ఐడియాలజీని అంటే ఒక ప్రజాస్వామిక ఆకాంక్షల్ని దెబ్బగొట్టే విధంగానే ఇలా వివరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, పాపారావు గారు ఇందాక వివిరావు గారు ప్రస్తావించినట్టు ఈ మేనిఫెస్టోలు అకౌంటబిలిటీ అంటే ఇచ్చిన మేనిఫెస్టో మేము అమలు పరిచామని చెప్పుకునే వాతావరణం, అలాగే అసలు మేనిఫెస్టోలు ఇస్తున్నారు తర్వాత వాటిని అమలుపరచట్లేదన్న వాతావరణం, ఇట్లాగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ తరహా చర్చ ఈ మధ్యన జరిగింది. అంటే మేనిఫెస్టో అకౌంటబిలిటీ అనేది ప్రజల్లో బలంగా ప్రభావం చూపుతుందా? ప్రజలు ఒక ఓటు వేసేటప్పుడు ఆ విషయంలో తీసుకోవాల్సిన క్రైటీరియా ఏంటి? అంటే మేనిఫెస్టో అనేది ఎన్నికల్లో ప్రజల్ని మెజారిటీ జనాన్ని ఆకట్టుకొని గెలవటం కోసం ఇచ్చే ఒక డాక్యుమెంట్ లాంటిది. జనానికి మేము ఇది చేస్తామని చేసే వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవటం అనేది ఆ పార్టీ తాలూకు లేకపోతే ఆ నాయకుడి తాలూకు స్వభావానికి అల్టిమేట్ టెస్ట్, అది లిట్మస్ టెస్ట్. కాబట్టి ఏంటంటే ఒక పార్టీని అసెస్ చేయటంలో, ఒక నాయకుడిని అసెస్ చేయటంలో మేనిఫెస్టోని పరిగణనలోకి తీసుకొని ప్రజలు ఓటేయాలనే రెండోసారో మూడోసారో చేసేటప్పుడు ఓటేయాలనేది లెక్క. అయితే ఇక్కడ మీకు కనపడేది ఏంటంటే గత చరిత్ర మొత్తం చూసుకుంటే మేనిఫెస్టోలు అనేది ఏంటంటే ఎన్నికల సందర్భంలో నిర్వహించే ఒక తంతు, చెప్పడానికి మాత్రం అవి ఉంటాయి తప్పితే చేయటం దగ్గరికి వచ్చేసరికి ఒక భిన్నమైనటువంటి వ్యవహార శైలి అనేది ఓవరాల్గా కనపడుతుంది. దీని ఫోకస్ మార్చాలి. మేనిఫెస్టోలు కూడా ఏంటంటే అంటే ఎన్నికల సరళిలోనే ఆ లోపం ఉంది. అభ్యర్థి మాటలు, అభ్యర్థి పంచే డబ్బు, లేకపోతే ఒక పార్టీ దాని పట్ల కులాల చీలిక, కులాల ప్రాతిపదిక చీలిపోయిన తర్వాత జనాలు మీకు మేనిఫెస్టోలతో ఏ సంబంధం ఉంది? ఒక కుల నాయకుడికి నేను ఓటేయాలనుకున్నప్పుడు నా కులం అదని ఇంకా నాకు ఆ మేనిఫెస్టో చూసినా చూడకపోయినా నేను అలాగే చేస్తాను. జనాలు వాటికి కూడా ఇంపాక్ట్ అవుతున్నారు కదా, ఇచ్చే హామీలు వాటితో కూడా కొంత ఓటింగ్ షిఫ్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది కదా మనకి. అంటే ఉంటుంది కొద్ది పర్సెంటేజ్ ఖచ్చితంగా, కొంత పర్సెంటేజ్ ఖచ్చితంగా మేనిఫెస్టోలు బట్టి ఉంటుంది. మేనిఫెస్టోలు పెద్ద స్కై హై. అంటే నేను ఇప్పుడు ఇవాళ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడండి కానీ చాలా పెద్ద వాగ్దానాలు చేసి మొత్తం బాచప్ అయిపోయిన సందర్భాలు చూస్తానే ఉన్నాం. మొత్తం ప్రాక్టీస్ లోకి వచ్చినప్పుడు ఏమీ లేనిది. కాబట్టి జనాల్లో కూడా ఓవరాల్ ఒకటి ఏంటంటే జనాల్లో మార్పు రావాల్సింది. మనం చెప్తే అంత తేలిగ్గా రాదు కానీ ఒక ఆయన అంటాడు, ఒక రాజకీయ నాయకుడిని అడిగారు ఒకప్పుడు, ఏమనంటే జనాలు మీకేం కావాలంటే ఆయన చెప్పాడు, ఒక రాజకీయ నాయకుడు చెప్పింది ఏంటంటే మీకేం కావాలని జనాల్ని మీరు అడిగితే కనుక వాళ్ళు మాకు ఆకాశం కావాలంటారని చెప్పాడు. అంటే జనాలు కూడా అంత గ్రీడ్ ఉంటుంది, దురాశ ఎప్పుడు కళ్ళు కప్పేస్తుంది. అది సాధ్యమా అసాధ్యమా అనేది మనల్ని చూడనివ్వకుండా చేసేది దురాశ. ఆ దురాశ వల్ల జనాలు ఏంటంటే ఎవరన్నా ఇస్తానంగానే నమ్మి ఆ ట్రాపుల్లో పట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. జనాలు కూడా కొంత వాస్తవికతలో జీవించడం అవసరం. ఈరోజు జనాలు వాస్తవికతను దాటి నేల విడిచి సాము చేసి అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మేసే స్థాయిలో జనాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మోసం చేయడం సాధ్యమే. కాకపోతే ఏంటంటే పదే ఒకే నాయకుడి చేతిలో మోసపోవటం అనేది జరగకపోవచ్చు. కానీ వాగ్దానాలు చేసి అతిగా వాగ్దానాలు చేసి
సాధ్యం కాని వాగ్దానాలు చేస్తే జనాలు ఆ ట్రాప్లో పడుతున్నారు. అది కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ చాలాసార్లు ఎన్నికల రిజల్ట్ను డిసైడ్ చేసే స్థితిలో కూడా ఉంటుంది. నేను కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల విషయంలో డేటా విషయం వస్తే ఉన్న తర్వాత అవకాశం వస్తే కనుక హైదరాబాద్లో పోలింగ్ ఎందుకు తక్కువ ఉంటుంది ఇది కూడా మాట్లాడుకోవచ్చు. రైట్, అది కూడా మనం కీలకమైనదే. పాపారావు గారు మీరు ప్రస్తావించింది, నెక్స్ట్ నేను అదే ప్రస్తావించబోతున్నాను. ఇప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి 2023 డిసెంబర్లో. ఇప్పుడు ఇక్కడ లోక్సభ ఎన్నికలు మాత్రమే తెలంగాణలో జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ ఓటింగ్ అనేది ప్రతిసారి చర్చనీయాంశం అవుతుంది. ఒకటి, పట్టణ ప్రాంతాల్లో ఓవరాల్గా తగ్గుతుందన్న వివి రావు గారు చెప్పిన మాట ఎంతవరకు వాస్తవం అనేది మనం క్లియర్ కట్గా చూసాం గణాంకాలతో. అలాగే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఈసారి చాలామంది ఇక్కడున్న ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడానికి బారులు తీరిన పరిస్థితి మన 2-3 రోజుల నుంచి. అంటే గతంలోనే అంతమంది అందరూ ఓటర్లు ఉంటుండగానే పర్సంటేజ్ అంత వస్తే ఇప్పుడు ఎంత ఉండబోతుంది, ఎందుకు నగరాల్లో ఈ పరిస్థితి ఏర్పడుతుందంటే ఏం చెప్తారు? ఓవరాల్ మీరు డేటా తీసుకుంటే కనుక 2019 పార్లమెంట్ ఎన్నికల డేటా ఇది. అప్పుడు దేశంలో లోయెస్ట్ ఓటర్ టర్న్అవుట్ ఉన్నటువంటి 5 నగరాలలో, 5 ప్రాంతాలలో, లేకపోతే 5 ఏరియాలలో హైదరాబాద్ కూడా ఒకటి. దేశంలో అత్యంత తక్కువ స్థాయిలో పోలింగ్ జరిగిన ప్రాంతాలలో అనంతనాగ్ ఒకటి, జమ్మూ కాశ్మీర్లో 9%. సరే, అక్కడ ప్రాబ్లమ్స్ మనకు తెలుసు. అలాగే రెండోది శ్రీనగర్ 14.4%. సరే, అది కూడా దానిలో పార్టీ జేఎడ్కే జమ్మూ కాశ్మీర్. బారాముల్లా మూడోది 34.6%. అక్కడ ప్రాబ్లం కూడా, అది కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లమ్స్ తెలిసినాయే. నాలుగోది ఏంటంటే హైదరాబాద్. అంటే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఉన్నటువంటి లో ఓటింగ్ రేట్లో ఉన్న తీరులో ఆ 3 మొదటి ఉంటే, నాలుగవది హైదరాబాద్లో 44.8%, ఫోర్త్ లోయెస్ట్. అంటే ఇక్కడ చాలా ప్రత్యేకమైన పరిస్థితులు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఐటీ రంగం వీకెండ్, 2 days వీకెండ్, లాంగ్ వీకెండ్ అవుద్ది. మీకు కనుక ఇటు గురువారం ఎలక్షన్ వచ్చినా, శుక్రవారం ఎలక్షన్ వచ్చినా, అటు సోమవారం ఎలక్షన్ వచ్చినా లాంగ్ వీకెండ్. ఈసారి అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు శనివారం, ఆదివారం వీకెండ్, సోమవారం ఏమో పోలింగ్. ఎందుకంటే మిగతా అన్ని రంగాల్లో 5 day వీక్ లేదు. చాలా చోట్ల 6 days పనిచేస్తారు. హైదరాబాద్ లో ఐటీ రంగం లాంగ్ వీకెండ్ ఉంటాం, ఒక కారణం. రెండోది, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళలో చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సరే ఆ ఉద్యమం జరిగిన సమయంలో కూడా సెటిలర్స్ అనే మాట రావటం, వీళ్ళ లాయల్టీస్ అక్కడ ఉన్నాయి అనేది, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి. సరే, ఇవన్నీ లాయల్టీస్ పక్కన పెడితే వీళ్ళలో చాలా మందికి అక్కడ ఓటు ఉంది, పక్క రాష్ట్రంలో ఓటు ఉంది. ఏమవుతుంది మీకు, ఆ పక్క రాష్ట్రంలో కూడా పుల్ ఎందుకు ఎక్కువ ఉందంటే, పక్క రాష్ట్రంలో పుల్ అందరూ కులాల ప్రకారం ఓటేస్తున్నారని నేను చెప్పను, కానీ కులాల చీలిక బలంగా వచ్చేసిన తర్వాత ఏపీ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణలో కంటే కూడా ఏపీలో కులాల చీలిక బలంగా వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ మీద కూడా, తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళ మీద కూడా ఒక రకమైన చీలికగా, ఒక రకమైనటువంటి ఎలాగైనా అక్కడ తేల్చుకోవాలి మనం అనేది ఎన్ఆర్ఐల దగ్గర నుంచే వస్తున్నారండి. ఎన్ఆర్ఐలే వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కొంత కులాల వారీగా పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత అక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఆంధ్ర వాళ్ళు అక్కడ కులాల ప్రాతిపదిక మీద ఓటేయడానికి వెళ్ళటం ఆశ. ఇప్పుడు ఏంటంటే ఇది అమీతుమీ పోరాటం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఏంటంటే ఇది అమీతుమీ పోరాటంగా, కులాల పోరాటంగా కూడా మారిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అది ప్రెస్టేజ్ గా మారి చాలా తీవ్రంగా తీసుకోవటం. నేను డేటా కూడా ఉంది నా దగ్గర, ఎన్ని బస్సులు పెట్టారో. ఇప్పటికే 22 లక్షల మంది వెళ్ళారండి సార్. నిన్నటికే ఒక పత్రిక రాసిన దాని ప్రకారం 22 లక్షల మంది ఏపీకి వెళ్ళారండి హైదరాబాద్ నుంచి. ఆ 30 లక్షల మంది ఓవరాల్ గా తెలంగాణలో ఓట్లు, ఆంధ్రాలో ఓట్లు ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారని. ఎన్ని వేలాది బస్సులు వెళ్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. బస్సులు ఏర్పాటు చేసి చాలా మంది మనం చూస్తున్నాం. ఒక నెల రోజుల నుంచి ఆంధ్ర రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ మీటింగ్లు పెట్టి వీళ్ళని మాకు ఓటేయమని కన్విన్స్ చేసి వీళ్ళ కోసం బస్సులు, నాకు తెలుసా పిఠాపురానికే నిన్నటి వచ్చిన వార్త ప్రకారం ఒక పత్రికలో పిఠాపురం ఆయన పవన్ కళ్యాణ్ ఎవరి కోసం వెళ్లారో తెలియదు కానీ సుమారుగా 40 బస్సుల దాకా 2000 మంది పైన తీసుకుని అక్కడికి వెళ్లేది ఏర్పాటు చాలా జరుగుతుందంట. ఓవరాల్ ఏంటంటే ఒకటి మాత్రం నిజం సార్, ఈ రోజు ఏంటంటే నాయకులు కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెవరున్నారు తెలుసుకుని వాళ్ళందరినీ కార్లు, బస్సుల్లో రావన్న వాళ్ళు కార్లు పెడుతున్నారు, బస్సులు పెట్టారు, బస్సులో రావడం చాలా పెద్ద ఎత్తున. 10 మంది అయితే ఒక కారు మాట్లాడుకుంటే మేము పే చేస్తామని. అవును, ఇది ఒక రకమైన ఎలక్షనీరింగ్ మొత్తం ఏంటంటే ఈ రోజు వెరీ ఆర్గనైజ్డ్, అంటే ఒక రకమైనటువంటి రాజకీయ నాయకుల యాక్టివిటీ, జనాలు కానీ ఒక రకమైన మాఫియా యాక్టివిటీ లాగా తయారైనటువంటి పరిస్థితి మాత్రం ఉంది దీనిలో కొంత. రైట్, వివి రావు గారు, గతంతో పోల్చుకుంటే ఈసీ యాక్టివిటీస్ కొంచెం పెరిగాయి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే
అక్కడ అటు ఈసీ చర్యల పైన అక్కడున్న ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు ఎడిట్ ఇవ్వటం, తర్వాత మిగతా కంప్లైంట్లు, అధికారుల బదిలీలు, అలాగే తెలంగాణలో అటు మాజీ సీఎం కేసీఆర్ ప్రచారానికే 48 గంటలు కోత విధించటం, అలాగే అటు డైరెక్ట్గా సీఎం వ్యాఖ్యలపైనే నోటీసులు ఇవ్వటం, ఇట్లా కొంచెం చాలా యాక్టివ్గానే ఈసీ పనిచేసే సందర్భం మనకు కనిపించింది. గతంతో పోల్చుకుంటే కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఇప్పుడు బాగా పెరిగాయి. అంటే ఓటు వేసే క్రమంలో ఓటు వేయడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడంలో. కానీ 2 ఓట్ల విధానం అనేది ఇంకా కంటిన్యూ అవటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇన్ని సంస్కరణలు, ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నా ఇక్కడ ఓటు ఉండి, ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉండి, మరి దీనికి అడ్డుకట్ట వేయలేమా మనం? ఈరోజు ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాదు. ఈరోజు ఎన్నికల కమిషన్ కి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీరు అన్నట్టు ఆంధ్రాలో, తెలంగాణలో ఒక వివిధ ప్రభుత్వాలు, కేంద్రంలో ఇంకొక ప్రభుత్వం ఉంది. అదే ఆ కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే అక్కడ వైఖరి ఇంకో రకంగా కనబడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గాని, కేంద్రంలో ఉన్న పార్టీలు గాని ఈ రోజు ఆంధ్ర, తెలంగాణ మీద విపరీతమైనటువంటి ఫోకస్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ పరిస్థితిలో ఇలా ఎలక్షన్ కమిషన్ యొక్క ఫోకస్ కూడా ఎక్కువ కనబడతా ఉంది. ఇక్కడ మన స్వీప్ అనేటువంటి యాక్టివిటీస్ మనం తీసుకున్నప్పుడు గత 2-3 ఎలక్షన్స్ లో స్వీప్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు ఒక వెసులుబాటు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఎంతైతే పార్టీల మీద నియంత్రణ పెట్టడం ద్వారా వాళ్ళు సాధించలేని పట్టు, స్వీప్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఓటర్లోకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమాచారం కానీ, తద్వారా పెద్ద స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసి పోలింగ్ బూత్ లోకి తరలించడం అనేటువంటి ఒక కొత్త ఒరవడికి గత 2-3 ఎన్నికల నుంచి ప్రారంభమైన ఈ స్వీప్ యాక్టివిటీ ఈ రోజు ఒక మంచి యాక్టివ్ స్టేజ్ కు చేరిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ జరుగుతా ఉంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఈ రోజు ఓటు బ్యాంక్ శాతం అనేది తగ్గుతుంది కంపారిటివ్ గ్రామాలకి. ఆ తగ్గుతున్న పరిస్థితుల్లో ఈ రోజు మా ఎన్నికల నిఘా వేదిక తరఫున చాలా ఇండిపెండెంట్ గా పనిచేసినటువంటి సంస్థలు, ఇప్పుడు కాలనీ వెల్ఫేర్ సంఘాలను ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ పిలిచి వాళ్ళతో సమావేశాలు పెట్టి ఓటు బ్యాంక్ అంటే ఓటు శాతం పెంచడానికి కోసం ఈ రోజు తీవ్ర ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అదనంగా ఫెసిలిటీస్, సీనియర్ సిటిజన్స్ కి 85 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రత్యేకంగా ఓటు ఎలా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు వేయించడం అనేటువంటి ప్రక్రియ కావచ్చు, లేదా ఈ రోజు పోలింగ్ కేంద్రాలలో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ చూస్తే మీకు చాలా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళి, ఇప్పుడే నేను చూస్తున్నాను పేపర్ లో 85% పైపెచ్చే ఈ రోజు అన్ని పోలింగ్ స్లిప్పులు డిస్ట్రిబ్యూట్ అయిపోయాయని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఎలక్షన్ కమిషన్ కొంత గత పరిస్థితిలో చూసుకుంటే ఖచ్చితంగా మెరుగైన పరిస్థితి. అంటే వివరావు గారు, మీరు అన్నట్టుగా గతంతో పోల్చుకుంటే ఎలక్షన్ కమిషన్ యాక్టివిటీస్ పెరిగాయి, అలాగే ఓటు వినియోగించుకోవడానికి ఒక అనువైన వాతావరణాన్ని కల్పించడంలో కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి. కానీ 2 ఓట్లు ఉండటం అనేది ఇంత మనం ఇన్ని సంస్కరణలు తెచ్చి, ఇంత క్రైటీరియాస్ మనం డెవలప్ చేసి, ఇంత ఫినామినాస్ డెవలప్ చేసి, ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, తెలంగాణలో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉండడం, అలాగే మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి ఉండటం. దీనికి ఏంటి పరిష్కారం? ఏ వ్యక్తికైనా ఒకే ఓటు ఉండాలి, ఒక దగ్గర ఉండాలి కదా. ఇది కొంత రాజకీయ పొలిటికల్ కమిట్మెంట్ ప్రాబ్లం కూడా ఉందండి. మేము పదే ఎన్నికల నిఘా వేదిక నుంచి కావచ్చు, మీద ఎలక్షన్ కమిషన్ కూడా పార్లమెంట్ల ముందు, అసెంబ్లీల ముందు చాలా సందర్భాలలో వాళ్ళు సంస్కరణల గురించి పెట్టినటువంటి విషయాలు మీరు గమనిస్తే మీకు పూర్తిగా అవగాహన జరుగుతుంది. ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు ఇలాంటి విషయాల మీద పట్టు ఉంటుంది. ఈ రోజు ఆ పట్టు ఇంకా సాధించకపోవడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పటికి కూడా ఏకమైనకే సుల్తాన్ లాగా వ్యవహరిస్తుంది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ విధులు, నిధుల వ్యవహారంలో పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీల మీద ఆధారపడే విషయ సంస్కృతి ఇంకా కంటిన్యూ అవుతుంది. మేము ఎన్నో సందర్భాలలో ఒక ఇండిపెండెంట్ జడ్జి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు, వాళ్ళకి విధులు, నిధులు అనేటివి పూర్తిగా సమకూర్చి, ఎట్లయితే ఇప్పుడు సుప్రీంకోర్టు నడుస్తుందో అట్లా పూర్తి ఇండిపెండెంట్ గా నడిపేటువంటి వ్యవస్థ ఇంకా రాని పరిస్థితిలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. సంస్కరణలో భాగంగా ఓటర్ల యొక్క
రెండు ఓట్లు గాని లేదా ఈ రోజు డిలీషన్ ఆఫ్ ఓట్స్, అడిషన్ ఆఫ్ ఓట్స్ వ్యవహారంలో ఇంకా అవకతవకలు జరగడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినటువంటి పరిస్థితి. ఇలా లక్షల సంఖ్యలో మన బిఎల్ఓస్ మనకు అందుబాటులో ఉన్నారు, మొత్తం యంత్రాంగం మనకు అందుబాటులో ఉంది. కానీ మనకు లోపించింది చిత్తశుద్ధి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఏక్ మహీనే సుల్తాన్ గా అక్కడ కూర్చున్నాం. మీరు చూశారు గతంలో ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే రమేష్ కుమార్ లాంటి ఒక ఎలక్షన్ కమిషనర్ ఎంత ఇబ్బంది పడ్డాడు ప్రతి చిన్న దానికి. కింద రావాల్సిన ఒక క్లర్క్ కూడా ఆయన ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూసాం. కోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కూడా. సో ఇలాంటి పరిస్థితిలో ఇవన్నీ కూడా సహజం, ఇవన్నీ కూడా మార్పులు రావాలి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇనిషియేటివ్స్ అనేవి రావాలి. అలాగే ఇప్పుడు నేను అంటున్న 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉండటం ఇలాంటి వాటికి కూడా మరి అంటే ఆధార్కి లింక్ చేస్తారని ఆ మధ్యన ఒక ఎన్నికల కమిషనర్ మాట్లాడారు. అలాంటి క్రైటీరియా రావాలి. నేను ఇంకొక అడిషనల్ పాయింట్ మీకు యాడ్ చేస్తున్నాను. ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకౌంటబిలిటీ లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇవాళ మీరు ఏదైతే సార్ట్ అవుట్ చేస్తున్నటువంటి ఓటర్ లిస్టులలో ఆటోమేటిక్ గా డిలీట్ చేయడము, అడిషన్ చేయడం అనేటువంటి ఒక ప్రక్రియకు తెరదీసినటువంటి పరిస్థితి. దాంట్లో అకౌంటబిలిటీ లేదు. ఎందుకంటే నాలాంటి ఒక ఎలక్షన్ వాచ్ సంస్థలు గానీ, ఇలాంటి మీడియాస్ గానీ ఇక్కడ ఈ వీళ్ళు వాడుతున్న సాఫ్ట్వేర్ల మీద మనం ప్రశ్నిస్తే సమాధానం వచ్చే పరిస్థితి లేదు. మీరు అన్నట్టు కదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇష్యూస్ మీద కొంత గందరగోళం నెలకొన్నమాట వాస్తవమే. చర్చను ముగించే ముందు అంటే ఓటర్లకు ఏమైనా పిలుపునిస్తారు? ఇప్పటికి కూడా మీరు అన్నట్టుగా ఈ లాంగ్ వీకెండ్స్ రావటము, కొన్ని సెక్షన్స్ ఓటు వేయాలని సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడం వరకు బాగానే ఉంటుంది. కానీ రేపు పొద్దున ఓటు వేస్తాడా వేయడా అంటే వేయని పరిస్థితే ఉంది. లేదంటే మీరు అన్నట్టుగా గత ఎన్నికల సరళి తీసుకున్నప్పుడు తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో 3 ప్రాంతాల తర్వాత హైదరాబాద్లో అత్యల్ప ఓటింగ్ నమోదవటం అనేది ఇట్స్ వెరీ ప్రిటీ. అంటే ఒకటే సార్ పిలుపు అంటే ఏంటంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్లే ఎక్కువ ఓట్లు, ఇట్లా నగర ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు, విద్యార్థికులు, బాగా ఉన్నవాళ్ళు, కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళే ఓట్లు వేయటలా. వీళ్ళందరికీ చెప్పగలిగింది ఒకటే, మామూలుగా వీళ్ళు ప్రతిసారి వచ్చి సెలబ్రిటీస్ కూడా చాలా మంది వీళ్ళలో ఉంటారు. వీళ్ళలో చాలా మంది వచ్చి పబ్లిక్ కి రీతులు చెప్పేయటం, అంటే చెప్పడానికి ఒకటి చేయటానికి ఒకటి లాగా ఉండేది పై వర్గాల్లో ఎక్కువ ఉండటం అనేది చాలా, అంటే ఎడ్యుకేటెడ్ వర్గాల్లో కానీ చెప్పేవారు. అది దురదృష్టకరమైన పరిణామం. దీనికి ఏదో ఒక రోజు, అంటే ఎంతసేపు మీరు ఓటేయాలంటే మీకు సొంత వెహికల్ ఉంటుంది, అరగంట గంటలో మీరు ఓటేసి వచ్చేయచ్చు. ఈ అరగంట గంట స్పేర్ చేయకుండా మీరు ఉన్నప్పుడు ఈ దేశంలో మీరుంది కేవలం పారాసైట్లుగా మాత్రమే ఉన్నారనేది మాత్రం గమనించాలి. కేవలం ఈ దేశం మీద, ఈ దేశంలో బాధ్యతలు ఏవి నిర్వహించకుండా ఈ దేశంలో మీ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, అంటే పారాసైటిజం, అది జస్ట్ దే ఆర్ పారాసైట్స్. కాబట్టి ఏంటంటే బాధ్యతగా మీరు ఈ దేశానికి ఒక సింబయాటిక్ రిలేషన్షిప్, ప్రజల పట్ల మీ బాధ్యతను మీరు నిర్వహిస్తా, ఈ దేశం పట్ల బాధ్యత చాలా చిన్న బాధ్యత, అది చాలా చిన్నది, ఇతరత్ర చాలా ఉంటాయి. కానీ ఈ బాధ్యత కూడా నిర్వహించలేని వాళ్ళు మీరు ఖచ్చితంగా ఏంటంటే దేశం పట్ల ఒక వికాస్ రాజ్ నేను అన్నారు కదా, ఆయన నిర్బంధ ఓటింగ్ పెట్టాల్సి వస్తేనే విసిగిపోయే అన్నాడు ఆయన మాట. వికాస్ రాజ్ ఆయన అన్నాడు నిర్బంధ ఓటింగ్ అంటే మరి విసిగిపోయి అన్నాడు ఆయన కూడా. వీళ్ళు విసిగిపోతున్నారు. విసిగిపోవడానికి కూడా పేద ప్రజానికం ఈరోజు క్యూలలో నుంచి చాలా కష్టపడి ఓట్లేస్తున్నారు ఎంతూజియాస్టిక్ గా. మరి పెద్దవాళ్ళకి ఏమైందనేది కూడా ఆలోచించాలి. రైట్. థ్యాంక్ యూ వీరరావు గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. మనం చూస్తున్నాం చాలా క్రైటీరియాస్, అలాగే చాలా ఇష్యూస్ అనేవి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ అయితే విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఖచ్చితంగా గత ఓటింగ్ ప్యాటర్న్స్ తీసుకునేటప్పుడు తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మొదటి 3 స్థానాలు ఉంటే అత్యల్ప ఓటింగ్, 4వ స్థానంలో హైదరాబాద్ ఉండటం అనేది ఆందోళన కలిగించే అంశం. ఖచ్చితంగా అందరూ బయటకు రావాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ఒక విధిగా మనం భావించాలి. అందుకే ఓటింగ్ రోజుని, పోలింగ్ డేని పర్వదినం అనే ఒక పద ప్రయోగాన్ని కూడా చాలామంది వాడుతున్నారు. కాబట్టి మీది బాధ్యత, మీకు నచ్చిన వారికి మీరు ఓటు వేయండి, కానీ మీరు ఓటు హక్కునైతే వినియోగించుకోవాలని 10 టీవీ కూడా అప్పీల్ చేస్తోంది. ఇది ఎలక్షన్ వాచ్ ప్రస్తుత పోలింగ్ పరిణామాలపై 10 టీవీ స్పెషల్ డిబేట్.